అందరికీ స్వాగతం. కార్తీక పురాణ మండలి 5వ అధ్యాయం వనభోజన మహత్యం. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు దీపారాధన మహత్యం వినిపించిన తరువాత వనభోజన మహత్యాన్ని చెప్పటం ప్రారంభించారు. రాజేంద్ర, కార్తీక మాసంలో పురుషుడు గాని స్త్రీ గాని తాము చేసుకున్న పాపాలు పోవటం కొరకు కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో గీతం చదివినట్లయితే అటువంటి వారి పుణ్యము ఎన్నటికీ తరిగిపోదు. కార్తీక మాసంలో దామోదరుణ్ణి అనగా శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకముగా తులసిమాలలతో అలంకరించిన వాని పాపాలు పాము కుబుసం విడిచినట్లు తొలగిపోయి వైకుంఠాన్ని పొంది శ్రీమన్నారాయణుని సన్నిధిలో ఆనందామృతాన్ని గ్రోలువాళ్ళవుతారు. కార్తీక మాసంలో కేశవుని సన్నిధానంలో దేవాలయంలో శ్రీమద్ భగవద్గీత యందలి విభూతి యోగం, విశ్వరూపయోగం, భక్తి యోగం ఎవరైతే పఠిస్తారో వాడు భగవత్ స్వరూపుడవుతాడు. జనక, కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ సంబంధమైన దేవాలయంలో చదవాలి. ఆ విధంగా చదవటానికి అవకాశం లేని వాళ్ళు అధమం ఒక శ్లోకాన్ని కానీ శ్లోక పాదాన్ని కానీ చదివినట్లయితే వాడన్ని విధాలైన పాపకర్మల నుండి విముక్తుడవుతాడు. కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైంది. వనభోజనం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు. జపం చేసేటప్పుడు కానీ హోమం చేసేటప్పుడు కానీ దేవతారార్చన సమయంలో కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణ చేసేవేళ కానీ చండాలురు, భ్రష్టులు, శూద్రులు, సూతకం గలవాళ్ళు మొదలైన వాళ్ళ మాటలు వినటం వల్ల కలిగే సకల దోషాలు కార్తీక వనభోజనం చేయటం వల్ల తొలగిపోతాయి. అనేక విధాలైన వృక్షాలతో కూడిన వనంలో ఉసిరిక చెట్టు నీడన సాలగ్రామంలో ఉన్న లోకపూజ్యుడైన శ్రీ మహావిష్ణువును యథావిధిగా పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసి వనభోజనం చేయాలి. ఈ విధంగా కార్తీక మాసంలో వనభోజనం ఎవడు చేస్తాడో, పురాణ కార్తీక మహత్యం వింటారో వాడు బ్రాహ్మణ పుత్రుడు హీన జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపాల నుండి రక్షింపబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు కుతూహలంతో, మునీంద్ర, ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు? వాడు చేసిన పాపం ఏమిటి? వాడే విధంగా ముక్తి పొందాడో వివరించమని అర్థిస్తున్నాను అన్నాడు. దయార్థ హృదయులైన వశిష్ఠుల వారు మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ ద్విజపుత్రుని కథ వివరించ ప్రారంభించారు. చిరంజీవి, కావేరి నదీ తీరంలో ఒక అగ్రహారం ఉంది. అక్కడ వేదాంగములు చదివిన దేవశర్మ అనే భూసురుడుండేవాడు. వాని కుమారుడు దుష్ప్రవర్తనకు లోనై చేయరాని పనులు చేస్తూ ఉంటే సహించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి, నాయనా, కోపం పాపానికి మూలం. భక్షాభక్ష వివేచన లేకపోవటం, దుర్జన సహవాసం, అసత్య సంభాషణలు మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగిస్తాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటనైనా జాగ్రత్తగా వ్యవహరించు. చేసిన పాపాలు పోవడానికి సూక్ష్మ మార్పు చెప్తాను విను. కార్తీక మాసంలో స్నానం చేసి విష్ణు భగవానుణ్ణి పూజించి తులసిమాలలను శ్రీమన్నారాయణునికి సమర్పించు. ఆ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపాలన్నీ పరిహరింపబడతాయి అని బోధించాడు. రోగపీడితులకు పద్య పదార్థాలు సహించని విధంగా తండ్రి చేసిన హితోపదేశం వానికి నచ్చలేదు. కోపంతో, కార్తీక వ్రతం ఒకటి ఉందా? దానిని నేను చేయాలా? ఎందుకు చేయాలి? నా ఇష్టం, నేను చేయను అని ఖచ్చితంగా చెప్పేశాడు. తన కుమారుడే తన్ను తిరస్కరించడంతో దేవశర్మ కోపం హద్దులు మీరింది. కండ్లు ఎర్రబడ్డాయి. కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు. ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియవు. ఆ కోపంలో కన్న కుమారుడనే విషయాన్ని పట్టించుకొనకుండగా, ఓయి, ఒక అడవిలోనున్న మ్రాని తొర్రలో మూషికముగా బ్రతుకు అని శపించాడు. దేవశర్మ శక్తి సామర్థ్యాలు, వాక్శుద్ధి,
అతని కుమారుడు గమనిస్తూనే ఉన్నాడు. అహంభావం వల్ల, అలసత్వం వల్ల, అవివేకం వల్ల, దుర్జన సహవాసం ఫలితం వల్ల ఆలోచించగా మాట్లాడి శాపానికి గురయ్యాడు. తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తి ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు. దేవశర్మ శాంతచిత్తంతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారిణి అనుకొని, వత్స, నీవెప్పుడు కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. తండ్రి ఇచ్చిన శాపఫలం వల్ల ఆ బ్రాహ్మణ కుమారుడు గజారణ్యం ఉన్న ఒక చెట్టు త్వరలో ఎలుక రూపంలో నివసింపసాగాడు. కొంతకాలం గడిచిన తరువాత విశ్వామిత్ర మునీంద్రులు శిష్య సమేతంగా వనభోజనార్థం గజారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసుకొని ఆ చెట్టు కిందనే శ్రీమన్నారాయణుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యాన్ని బోధిస్తున్నాడు. ఆ సమయంలో దయలేని వాడున్న పాపానికి ప్రతిరూపమైన వాడున్న ప్రాణిహింస చేస్తూ జీవించేవారును అయిన బోయవాడొకడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. సజ్జనుల దర్శనం వల్ల ఈప్సితాలు నెరవేరతాయి. ఆ బోయవాడు వారిని చూడగానే పూర్వజ్ఞానం పొందాడు. దానికి ఆ బోయవాడు ఎంతో సంతోషించి, మహానుభావ, తమ దయ వల్ల నాకు జ్ఞానోదయమైంది. దయచేసి తమరాచరించే ఈ మహత్తర కార్యక్రమం ఏమిటో వివరించండని కోరాడు. విశ్వామిత్రుల వారు బోయవాని కోరిక మన్నించి, నాయనా, నీకిప్పుడే జ్ఞానోదయమైంది. కార్తీక మాస వ్రతం మానవులకు కీర్తినిస్తుంది. కార్తీక మాసంలో ఎవరైనా తెలియనాడైనా స్నానం చేసి మొదలైన వాటిని చేసినట్లయితే వారెన్ని పాపాల నుండి విముక్తుడై వైకుంఠం పొందుతాడు. భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు. దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చారు. విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతూ ఉన్న మాటలను ఆ మూషికం వింటూనే ఉంది. మహర్షి చెబుతూ ఉన్న కార్తీక మహత్యం కూడా వింది. అందువల్ల శాప విముక్తి కలిగింది. అప్పుడు ఆ ఎలుక తన యథాప్రకారం బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రునకు పాదాభివందనం చేయగానే విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణ కుమారుడు మహర్షికి తన వృత్తాంతమంతా చెప్పి అక్కడనే ఉన్న బోయవానికి కార్తీక మహత్యాన్ని వివరించి ముని అనుమతి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. బోయవాడు కూడా ఆ మునీంద్రుల వారి వల్ల కార్తీక మహత్యం తెలుసుకొని ఉత్తమగతిని పొందాడు. ఈ లోకం ఉత్తమగతిని పొందగోరేవారు కార్తీక మాస మహత్యం వినాలి. దాని వలన పుణ్యం లభిస్తుంది. అందుచేత కడుంగడు ప్రయత్నంలో కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. నేను దీనిని ఓ బ్రహ్మదేవుని వల్ల విన్నాను. ఓ విదేహరాజా, పురాణాల మీద నమ్మకం ఉంచు, నీకు పుణ్యగతి ప్రాప్తిస్తుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. కార్తీక మహత్యంలోని 5వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.